హాయ్ అండి. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? నేనైతే డ్యూటీలో నుంచి హాస్పిటల్కి వెళ్ళాలని అనుకున్నానండి. అందుకని డ్యూటీకని రెడీ అయిపోయాను. హాస్పిటల్కి ఎందుకంటారా, ఒకసారి నేను ఆల్రెడీ మీకైతే చిన్న హింట్ ఇచ్చానండి మన సబ్స్క్రైబర్స్ అందరికీ. గుడ్ న్యూసే అని చెప్పేసి, ఆ గుడ్ న్యూసే అండి. దాని గురించి నేను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి వద్దామని వెళ్తున్నాను. నేనైతే ఫస్ట్ నుంచి కూడా చూయించుకునేది గవర్నమెంట్ హాస్పిటలేనండి. ఫస్ట్ అంటే నాకు ఏ డెలివరీ అవుతుంది ఏంటి అనేది తెలియదు కదా, అందుకని నేను అన్ని ప్రైవేట్లో చూయించుకున్నానండి. ఇది నా రెండో కాన్పు కాబట్టి నేనైతే గవర్నమెంట్ హాస్పిటల్లోనే చూయించుకుంటున్నాను. ఇదైతే మన పొదిలి గవర్నమెంట్ హాస్పిటల్ అండి. లోకల్ వాళ్ళకైతే తెలుస్తుందండి, పొదిలి చుట్టుపక్కల వాళ్ళకి కూడా తెలుస్తుంటుంది. అక్కడ గుంపుగా ఉన్నారు కదండి, అక్కడైతే ఓపీ రాస్తారు. నేను ముందు మేడం వచ్చారా రాలేదా కనుక్కుందామని చెప్పేసి నేను డైరెక్ట్గా వెళ్తున్నానండి హాస్పిటల్ లోపలికి, ఓపీ రాయించుకోకుండా. ఇంకా అక్కడ కనుక్కుందామని చెప్పేసి అక్కడ అటెండర్స్ ఉంటారు కదండి, వాళ్ళని అడగడానికి వెళ్ళాను. అంటే మనకు వాళ్ళు తెలుసు కదా చెప్తారనేసి ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళానండి. నేను ఫస్ట్ ముందు వాళ్ళని అడిగి కనుక్కొని వెళ్దామని చెప్పేసి అడిగాను. బట్ మేడం గారు లేరంట, నైట్ డ్యూటీ చేశారు, మార్నింగ్ అయితే లేరమ్మా, మళ్ళీ ఇంకా 2 days తర్వాత వస్తారు అని చెప్పారు. ఇంకా సరేలే అని చెప్పేసి రిటర్న్ అయ్యామండి. రిటర్న్ అయ్యి మళ్ళీ నాకు ఇంకొక ఆలోచన వచ్చింది. ఇంకా ఈ మేడంకే చూపించాలని ఏం లేదు కదా అనేసి మా డాక్టర్ గారికి చూపించానండి. మా డాక్టర్ గారు అంటే మేమంటే యూపీహెచ్సి కింద వర్క్ చేస్తామండి. ఇది సిహెచ్సి కదా పొదిలికి, మేము యూపీహెచ్సి కింద వర్క్ చేస్తాము. పొదిలి యూపీహెచ్సి పాతూరులో ఉంటుందండి. అక్కడికి వెళ్ళేసి నేను మా డాక్టర్ గారికి చూపించానండి. రిపోర్ట్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది అయితే చెప్తాను. రిపోర్ట్ అయితే ఓకేనండి, బాగానే ఉంది. నేను తీయించుకున్న స్కానింగ్ ఏంటంటే ఎన్టీ స్కాన్ అండి. పర్వాలేదు, రిపోర్ట్ అంతా బాగానే ఉందని చెప్పారు డాక్టర్ గారు. ఇంకా ఏం చెప్పారు ఏంటి అనేది నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.